హాయ్ హలో వెల్కమ్ టు క్రియేటివ్ న్యూస్. మొదటి రోజు ఏ హీరోకైనా సరే భారీ కలెక్షన్స్ వస్తాయి, భారీ రికార్డ్స్ వస్తాయి. ఇంకా చెప్పాలంటే సెలబ్రేషన్స్ కూడా ఒక రేంజ్లో చేస్తారు. పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, క్రాకర్స్ అవి ఇవి అనుకుంటూ ఒక రేంజ్లో హంగామా ఉంటుంది. ఇది ప్రతి హీరో సినిమాకి, అది ఏ హీరో అయినా సరే వాళ్ళ క్రేజ్ని బట్టి ఆ స్థాయి ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారి రేంజే వేరండి. మొట్టమొదటి రోజే ప్రీమియర్ షోల రికార్డులే ఇండియన్ రికార్డ్స్ని బద్దలు కొట్టేసాయి, అనేక రికార్డులను తగలబెట్టేసాయి అంటే ఏమో అనుకున్నాం. సరే, అది పెద్ద గొప్ప విషయం అనుకుంటే ఆఖరి రోజు నిన్న ఐమాక్స్లో, అంటే ఈరోజు 23వ తారీఖు నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అవుతున్నటువంటి ఈ తరుణంలో థియేటర్స్లో చూడాలి అనే వాళ్ళకి నిన్నటితో లాస్ట్ అనమాట. ఇంకా సినిమా ఆడినా కానీ ఆ క్రేజ్ వేరు థియేటర్లో చూడటం. అందుకనే పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ ఐమాక్స్లో అసలు ఆ రచ్చ చూడండి. అది కూడా లాస్ట్ రోజు. నాకు తెలిసి అయితే ఏ హీరోకి ఇలా చేసినటువంటి రికార్డ్ అయితే లేదు. చాలామంది సినిమాలు అయిపోయినాయి, వారం అయింది, 10 రోజులు అయిపోయింది, ఆ తర్వాత వదిలేస్తారు, మళ్ళీ కావాలంటే రిలీజుల ద్వారానో ఇంకోటో చేస్తారు. కానీ మొదటి రోజు ఏ క్రేజ్ అయితే ఉందో ఆఖరి రోజు కూడా అదే క్రేజ్ ఉంది. ఇది మా పవన్ కళ్యాణ్ గారి, మాకు ఆయన మీద ఉన్నటువంటి అభిమానం మాది. ఆయన రేంజ్ వేరు, ఆయన స్థాయి వేరు అన్నట్టుగా నిన్న ఐమాక్స్లో వాళ్ళు చేసిన రచ్చ మామూలుగా లేదు. ఒక స్పెషల్ షో ఏర్పాటు చేసుకున్నారు. దీనికి నిజంగా ఐమాక్స్ వాళ్ళు కూడా ఎంత కోఆపరేట్ చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, ఈవెన్ వాళ్ళు కూడా ఇప్పటి వరకు ఏ సినిమాకి చేయనటువంటి పబ్లిసిటీ, ఐమాక్స్కి సంబంధించినటువంటి సపరేట్ ఒక వాళ్ళకి గ్యాలరీ ఏర్పాటు చేసి, వాళ్ళకి ఒక ఈవెంట్ చేసుకోవడానికి ఒక ప్లేస్ ఇచ్చి, నాకు తెలిసి ఐమాక్స్ చరిత్రలో ఇప్పటి వరకు లేదు. ఈవెన్ ఐమాక్స్ కూడా చాలా క్లియర్గా చెప్తుంది, ఐమాక్స్లో ఉన్నటువంటి రికార్డ్స్ అన్నీ కూడా ఓజీ బద్దలు కొట్టేసింది అని. ఒకసారి దానికి సంబంధించిన ఒకసారి మీకు చూపిస్తా చూడండి. ఐమాక్స్ దగ్గర అసలు ఇలాంటి సెలబ్రేషన్స్ చాలా రేర్. చెప్పాలంటే నాకు తెలిసి ఇది ఫస్ట్ టైము. ఇదే ఓజీతోనే మొదలైంది, ఓజీనే దాన్ని ముందుకు తీసుకువెళ్తుంది అనిపిస్తుంది. ఇంకా తర్వాత ఎవరు వచ్చారో ఏమో తెలియదు, కానీ ఆ క్రేజ్ చూడండి. ఇప్పటికి సినిమా దాదాపు దగ్గర 4-5 వారాలు అయిపోయింది సినిమా రిలీజ్ అయ్యి. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారి రేంజే వేరండి. ఆయన ఫ్యాన్స్కి ఒక పిచ్ ఉంటుంది, కానీ దానికి ఒక లెక్క ఉంటుంది అంటే ఏమో అనుకున్నాం. కానీ ఈ రేంజ్లో ఆఖరి రోజు కూడా రికార్డులు క్రియేట్ చేస్తారనేది ఊహించాల. ఎస్పెషలీ ఓజీ గురించి ఇప్పటికే దాదాపు 400 కోట్ల దగ్గర కలెక్షన్స్ వచ్చి ఇండస్ట్రీ హిట్గా సినిమా రికార్డులు వేట మామూలుగా జరగల. అలాంటిది ఎస్పెషల్లీ కొన్ని రికార్డ్స్ చూస్తే పిచ్చెక్కిపోయింది. 13వ రోజు, 14వ రోజు, 15వ రోజు, 18వ రోజు, 20వ రోజు కలెక్షన్స్ ఒక రేంజ్లో వచ్చాయి. ఎస్పెషలీ దీపావళి దగ్గరలో ఉన్నటువంటి వీకెండ్స్లో కూడా ఈ సినిమా కలెక్షన్స్ తగ్గలేదు. చాలా సినిమాలు ఉన్నాయి కదా, ఈ సినిమాని ఏం చూస్తాం అనుకున్నారో ఏమో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమాకి మాత్రం ఎస్పెషల్లీ చాలా ఎక్కువ క్రేజ్. చూసిన వాళ్ళే రిపీటెడ్గా చూడటం. సినిమాలో పవన్ కళ్యాణ్ గారిని ఆ యాక్షన్ సీన్స్, ఆయన ఫైట్ సీన్స్, ఆయన నడిచొచ్చేటువంటి వాక్ రిపీటెడ్గా చూస్తున్నటువంటి జనం ఉన్నారంటే ఆలోచించండి. ఇకపోతే ఈరోజు నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అవుతుంది. ఇంకా ఆ రికార్డులు ఎలా ఉంటాయో, ఎలాంటి రికార్డులు నెట్ఫ్లిక్స్కి సంబంధించిన ఇప్పటివరకు పోతాయో తెలియదు. ఓజీకి సంబంధించి ఒక చిన్న సాంగ్ రిలీజ్ చేస్తేనే సోనీకి సంబంధించినటువంటి రికార్డులు అన్నీ బదులైపోయాయి. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వంతు వచ్చింది. ఇప్పటికే సినిమాకి సంబంధించినటువంటి రికార్డులు, ప్రీమియర్ రికార్డులు, 16వ రోజు రికార్డులు, 18వ రోజు రికార్డులు పోయాయి. లాస్ట్ రోజు రికార్డులు కూడా ఒక రేంజ్లో వచ్చాయి. ఇకపోతే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వంతు, నెట్ఫ్లిక్స్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.